ॐ ब्रह्मा विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् परात्मजं वन्दे सुखतातं तपोनिधिम् क्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
ఎందుకు ఈ ప్రార్థన మనం చేస్తున్నాము? మనలో ఉన్న రిసీవింగ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఏమిటి, రిసీవింగ్ కోసం కదా ఇక్కడికి వచ్చాం, ఆకలితో వచ్చాం. ఆకలికి భుజిస్తున్నాం, మరి భుజించాలంటే తీసుకోవాలి. ఆ రిసీవింగ్ సెంటర్స్ ఏవేవైతే ఉన్నాయో మనలో అన్నీ మేలుకుంటాయి. ఇప్పుడు అలా వింటుంటే మొత్తం వెళ్ళిపోతాయి, నోట్లోకి మొత్తం ఆహార పదార్థాలు వెళ్ళిపోయినట్టుగా అన్నమాట ఈ ప్రార్థన. మనం సామాన్యంగా ఏంటంటే అది ప్రార్థన, ఆ ఉపన్యాసము లేకపోతే ఆ అధ్యయనం ఎవరో చేసేవాళ్ళు ఉంటారు కదా, గ్రంథం పఠించేవాడు, వాడికి సంబంధించింది, వినే వాళ్ళకి సంబంధం లేదన్నట్టుగా మనకి ఫీల్ అవుతుంటాం, దాన్ని భావిస్తుంటాం పొరపాటున. వినేవాళ్ళకే అవసరం దీంట్లో, ఎందుకంటే ఇచ్చేవాడికి తీసుకునేదేం లేదు కదా, ఇది తీసుకోవడం కోసం రిసీవింగ్ సెంటర్స్ మేల్కొనాలి. ఇచ్చేవాడి దగ్గర రిసీవింగ్ సెంటర్ మేల్కొనే పని ఏం లేదు కదా. గివింగ్ సెంటర్, వాడిలో గివింగ్ సెంటర్ మేల్కొంటుంది, మీరు వినేవాళ్ళలో రిసీవింగ్ సెంటర్ మేల్కొంటే చెప్పేవాళ్ళు గివింగ్ సెంటర్ మేల్కొంటుంది. ఇద్దరికి అవసరం ఈ ప్రార్థన. కాబట్టి ఎక్కడన్నా జరిగినా కానీ ఇది మనది కూడా అని భావించాలి, వినేవాళ్ళది కూడా, చెప్పేవాడు ఒకటిదే కాదు. ఫోరం ఫర్ ట్రూత్ సేకర్స్ సత్యాన్వేషకుల బృందము, టెక్స్ట్ బుక్ ఆఫ్ థియాసఫీ, దివ్య జ్ఞాన ప్రబోధిని గ్రంథ పఠనము మరియు అధ్యయనము కార్యక్రమం. 10వ పాఠము 6/9/2021 సోమవారం సాయంత్రం 4:30 గంటలు. దివ్య జ్ఞాన ప్రబోధిని స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? 1888 సంవత్సరంలో, అనగా దాదాపు 133 సంవత్సరముల క్రితం, The Synthesis of Science, Religion and Philosophy, శాస్త్రము, మతము మరియు తాత్వికతల సమన్వయ రూపముగా పరమ గురువులు సమస్త మానవాళి కొరకు మేడం హెలెనా పెట్రోవ్నా బ్లవెట్స్కీ ద్వారా ప్రప్రథమముగా ప్రస్తుత సైంటిఫిక్ యుగంలోని భౌతికతలో కూరుకుపోయిన మానవాళిని భౌతికత నుండి ఆధ్యాత్మికత వైపుకు మరల్చడానికి, భౌతికత ఆధ్యాత్మికతల మధ్య సామరస్యము సమతూకమును నిలపడానికి అందింపబడిన మ్యాగ్నమ్ ఓపస్, మహత్తర అద్భుత దివ్య జ్ఞాన గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రిన్ కు గైడ్ బుక్ గా 1812లో, అనగా దాదాపు 108 సంవత్సరముల క్రితం, చార్లెస్ వెబ్స్టర్ లెడ్బెటర్ దివ్య జ్ఞానము గురించి సామాన్య ప్రజానీకములకు కూడా అర్థమయ్యే పద్ధతిలో రచించిన టెక్స్ట్ బుక్ ఆఫ్ థియాసఫీ ఆంగ్ల గ్రంథము. థియోసాఫికల్ సొసైటీ అంతర్జాతీయ అధ్యక్షులుగా పనిచేసిన శ్రీ జనరాజదాస గారి ఆజ్ఞతో శ్రీ గుంటూరు వెంకట సుబ్బారావు గారిచే దివ్య జ్ఞాన ప్రబోధిని పేరుతో ఆంధ్రీకరింపబడి 1842 సంవత్సరంలో, అనగా దాదాపు 80 సంవత్సరముల క్రితం, అడయారులోని
ద థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్ వారి ద్వారా ముద్రింపబడి తెలుగు భాష మాట్లాడే ప్రజలకు మేధావులతో సహా సామాన్య ప్రజానీకం దివ్య జ్ఞానము గురించి అవగాహన అండర్స్టాండింగ్ చేసుకుని దానిలో తెలిపిన విషయములను తమ నిత్య జీవితంలో ఆచరణలోనికి తెచ్చుకున్నటకు వీలుగా అందుబాటులోనికి వచ్చిన గ్రంథ రాజమును ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్ సత్యాన్వేషకుల బృందము ద్వారా నిర్వహింపబడుచున్న గ్రంథ పఠనము మరియు అధ్యయనము కార్యక్రమంలో పోస్టర్ డోసుగా పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా ఆ కార్యక్రమంలో పాల్గొని ఎలా వింటున్నాము అత్యంత శ్రద్ధాసక్తులతో చెవియొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సోదర శ్రోతలందరకు నమస్కారం. ఈ సంగతి ఒక్కొక్కరికి అనుమానం రావచ్చు. ఏమని? ఇప్పుడు మనం నేర్చుకోకపోతే తెలుసుకోకపోతే ఏమవుతుంది? తెలుసుకోవాల్సిన అవసరం ఉందా? ఈ ప్రయాస ఈ శ్రమంతా ఎందుకంటే హాయిగా మన పనేదో మనం చేసుకుంటూ పోతే పోలా, ఎందుకు ఇదంతా అని మనలో ప్రశ్న పుట్టవచ్చు, అనుమానం రావచ్చు. నేర్చుకోకుండా ఉండడానికి కారణాలు వెదకి నేర్చుకోవడం వేయవచ్చు. కారణాలు వెదకి నేర్చుకోవడం మానివేయవచ్చు, తెలుసుకోవడం మానివేయవచ్చు. అయితే మనలను సృష్టించిన వాడు మనకన్నా తెలివి గలవాడు. ఏం చేశాడు? మనం ఇటువంటి అతి తెలివి చూపిస్తామనే ఆకలి పెట్టాడు. ఆకలి కీలరికి వాత పెట్టినట్టు ఆకలికి తట్టుకోలేక ఆకలి తీరడం కోసం తప్పకుండా పని చేస్తాం కదా. ఆకలి అంటే ఒక కడుపుకి ఆకలే కాదు, కడుపులో ఆకలి అయిందని చెప్పి తింటాం, ఆకలి తీరిపోయింది అదొక్కటే కాదు. మానసికంగా కామ శరీరంలో సంబంధించి, కామ శరీరానికి సంబంధించి, మనోమయ శరీరానికి సంబంధించి, బుద్ధిమయ శరీరానికి సంబంధించి, కారణ శరీరానికి సంబంధించి కొన్ని రకరకాల ఆకలి, దేనికి సంబంధించిన ఆకలి దాంది. ఆకలిని తీర్చడం కోసమే ఇప్పుడు ఈ అధ్యయనం పఠనము అధ్యయన కార్యక్రమము. మీరందరూ వచ్చారంటే ఆకలేసి వచ్చారు, తిని వచ్చారా? ఏదో సరదాగా కూర్చున్నాం కాసేపు, ఏం తోచట్లేదు అని కాదు కదా వచ్చింది. భోజన హోటల్కి సరదాగా వెళ్తామా? ఆకలిస్తే లోపల వరకు పెడతాం, బయట భోజన హోటల్ పెట్టారా కొత్తగా అనుకుంటాం, వెళ్ళిపోతుంది సంగతి. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? క్యాన్వాస్ మీద గీచిన ఒక చిత్రమును చూస్తున్నాం. అత్యంత సాధారణ మానవునికి, ఒక లేమ్యాన్ కు అవి ఎలా కనిపిస్తాయి? రంగుల గీతలుగా మాత్రమే కనిపిస్తుంది. అదే ఒక అవగాహన కలిగిన వ్యక్తికి ఆ చిత్రంలోని ప్రతి గీత, ప్రతి రంగు, చివరకు ఒక చుక్క కూడా ఏదో ఒక విషయమును వివరించడానికి గీయబడినది అని తెలుసుకుంటాం. ఇట్లా మనం ఈ సృష్టి సమస్తం గురించి తెలుసుకోవడానికి ఇక్కడ కూర్చున్నాం. ఎందుకు ఈ సృష్టి సమస్తము తెలుసుకోవాల్సిన అవసరం వచ్చింది? మన గురించిన వ్యవహారం తెలియక, మన గురించి వ్యవహారం తెలియకపోవటంతో మనం చుట్టూ ఉన్నటువంటి సృష్టి గురించి తెలిస్తే అదే మనది అయిపోతుంది కాబట్టి ఇంకా తేలికవుతుంది. అదే మన వరకే తెలుసుకుందాం అనుకుంటే అది సాధ్యపడదు. అందువల్ల సృష్టి గురించి తెలుసుకోవడం మొదలెట్టాం. దివ్య జ్ఞాన ప్రబోధిని యోగి లెడ్బెటర్ గారు రాసిన ద టెక్స్ట్ బుక్ ఆఫ్ థియాసఫీకి ఆంధ్రీకరణం గుంటూరు వెంకట సుబ్బారావు చేత ఆంధ్రీకరింపబడినది. అడయారు థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్ వారిచే ప్రచురింపబడినది 1942 సంవత్సరం. ఈ గ్రంథము ప్రారంభ వాక్యం మనం ప్రతిరోజు చెప్పుకుంటూ చివరి వాక్యం కూడా చెప్పుకుంటాము.
గ్రంథం పఠనము అధ్యయనం అయ్యేటప్పుడు కల్లా చివరి వాక్యం వస్తుంది మనకి ఆన్సర్. ఇది ప్రశ్న. లెక్క ఇచ్చారు మనకు ఒక లెక్క, ఆ లెక్క చేస్తున్నాం మనం. ఇప్పుడు చివరికి సమాధానం వచ్చేస్తుంది, ఆన్సర్. ముందు లెక్క ఆ ప్రశ్న ఏంటో మనం ఎప్పటికప్పుడు చూసుకోవాలి. ఆధునిక విజ్ఞానం యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శనం ఒకటి నేటికి నీ ఉన్నది. ఆ తప్పిపోయిన తత్వ దర్శనం ఏంటో ఇప్పుడు మనం లెక్క చేస్తున్నాం అనమాట. దాన్ని పట్టుకోవడానికి చివరికి ఆన్సరు దొరికిన తత్వ దర్శనము, అనుభూతికి అందిన తత్వ దర్శనము. ఓకే, మనం ఇప్పుడు బ్రహ్మం నుండి మానవుని వరకు అయిపోయింది. తర్వాత సౌర కుటుంబ నిర్మాణంలో ఉన్నాం. అది ఏడు రకాలుగా ఎలాగా భౌతిక లోకానికి ఎలా దిగింది, 7 లోకాలు ఎలాగ ఏర్పడ్డాయో అది కొంతవరకు తెలుసుకున్నాం. ఆయన ఏం అంటే ఇది కొంచెం చాలా క్లారిటీగా స్పష్టంగా కనుక ఇది అర్థమైతే ఇప్పుడు ఏమవుతుంది, మనకి మూల పదార్థమే కింద దిగువన భౌతిక స్థితిలో కూడా స్థూల జగత్తులో కూడా అదే ఉన్నది అనేది అర్థమవుతుంది. ఇప్పుడు అది అర్థం కాకపోవటమే వేరు భావంలో ముడిపోయాం. ఈ వేరు భావంలో నుంచి అనేకత్వంలో నుంచి ఏకత్వ భావానికి రావాలంటే మూల పదార్థమే ఇలాగా వచ్చింది. నీరే మంచుగడ్డ కట్టింది. నీరు మంచుగడ్డ 2 వస్తువులు లేవు అని మనం ముందే చెప్పుకున్నాం. దానికి తగ్గట్టుగా మూల పదార్థం సృష్టికర్త వేరుగాను, ఇక్కడ స్థూల జగత్తు, ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవులు వీళ్ళందరూ వేరుగాను లేరు. అది మనకు అర్థం కావాలి. అర్థమైతే తత్వదర్శనం దొరికినట్టే. అందుకని మనకి 1-2 సార్లు మళ్ళా చెప్పుకుంటాం. ఇది అర్థమైన తర్వాత ఇక మనకి చాలా తేలికగా అయిపోతుంది మిగతా విషయాలన్నీ. దీని మీద నిర్మాణమైనది. ఇది ఫౌండేషన్ కట్టేదాన్ని. ఫౌండేషన్ మనకి కనపడదు, బిల్డింగ్ కనిపిస్తుంటుంది కానీ ఫౌండేషన్ కనపడదు. ఫౌండేషన్ కొంచెం జాగ్రత్తగా సౌరం అంటే మనకి శాంపిల్ గా ఏమి ఇచ్చాడు, సౌర కుటుంబ నిర్మాణం. ఈ సౌర కుటుంబ నిర్మాణం కనుక మనకు అర్థమైతే ఇంకా ఏది తీసుకున్నా ఇంకా అదే పద్ధతి, అదే విషయం ఉంటుంది. అందుకని అది తీసుకున్నాడు అనమాట. ఈ సౌర మండలం నిర్మాణం చేయడానికి నిర్మాణం చేసేవాడు ఎవరు, సూర్యమండలేశ్వరుడు. తన సౌర కుటుంబమును సృష్టింపనారంభించినప్పుడు ఒక మూల పదార్థం ఆయన దగ్గరికి చేరింది. వివిధ రకముల ప్రకృతిగా నిర్మించుటకు తగిన ఆనందమైన బుద్ధముల పోగు సిద్ధముగా. ఆయన మొట్టమొదటి తన వ్యాపార క్షేత్రమునకు సరిహద్దులు ఏర్పరచుకున్నాం. చెప్పుకున్నాం, మళ్ళీ ఒకసారి చెప్తున్నాం. అంటే ఏ పని అయినా చేసినా కానీ మనం ఎంతవరకు ఏంటనేది ముందు అనుకుంటాం. ఇప్పుడు మనకి ఇది మీకు బాగా అర్థం అవ్వాలంటే మనం పంచదార పాకం కానీ లేకపోతే స్వీట్స్ చేయడానికి తీపి పదార్థం చేసుకోవడానికి మనం పంచదార పాకము లేకపోతే బెల్లం పాకము తయారు చేసుకుంటాం. ఫస్ట్ ఏం చేస్తాం, నీళ్లు, ఆ నీళ్ళల్లో ఆ పంచదార బెల్లము వేస్తాం. అది మూల పదార్థం. ఆ తర్వాత ఏమవుతుంది, పొయ్యి మీద పెడతాం, వేడెక్కుతూ ఉంటుంది. క్రమక్రమంగా చెక్కబడుతూ ఉంటుంది. ఆ పాకం ఎంత చెక్కదనం రావాలి, మనం స్వీట్ తయారు చేయడానికి ఉపయోగించడానికి వీలుగా ఎంత చెక్కదనం రావాలో అంతవరకు ఉంచుతాం. తర్వాత దాన్ని ఇక స్వీట్ తయారు చేయడానికి ఉపయోగిస్తాం. అంటే చిక్కగా తయారైపోయింది, పాకం చెక్కబడింది, చాలు అని ఇక అక్కడి నుంచి దాన్ని స్వీట్లోకి తయారు చేయడానికి ఉపయోగిస్తాం. ఇప్పుడు ఇట్లా మూల పదార్థం ఈయన ఎట్లాగైతే 7 లోకాలుగా వచ్చిందో మనకి ఇదే పద్ధతి అనమాట. అదే పద్ధతిలో మనం ఇక్కడ స్వీట్ తయారు చేయడానికి ఆ చిక్కుదనం వచ్చేటట్టుగా చేస్తున్నాం. మరి ఈ చిక్కదనం కొత్తగా వేరే చోట నుంచి తెచ్చాము మనం. ఆ ముందున్న మూల పదార్థమేగా, నీళ్లు, బెల్లం. ఆ ముందు ఫస్ట్ ఏదైతే స్టార్ట్ చేసాము మనం, దేంతో ప్రారంభించాము, అదేగా. కొత్త పదార్థం ఏమి దాంట్లో చేర్చలేము.
కానీ పాకం వచ్చేసింది, పాకం చెక్కబడి. ఈ లోకాలు తయారవడం అంటే, ఈ లోకాలు తయారవడం అంటే బుద్బుదాలు ఒక్కొక్క దానికి ఉన్నటువంటి అణువుల యొక్క అమరిక. మొదటి లోకంలో మనకి అణువుల అమరిక గురించి అంతగా వివరంగా లేదు. రెండోది వచ్చేటప్పుడు 49 బుద్బుదాలు. ఆ తర్వాత మూడో లోకానికి వచ్చినప్పటికల్లా 49 స్క్వేర్. ఇట్లాగా క్రమక్రమంగా ఏడో లోకానికి వచ్చినప్పటికల్లా 49⁶. అన్ని బుద్బుదాలు ఒక చోటకి చేరినాయి. అంతే, ఎంత చిక్కదనం వచ్చేసిందో చూడండి. అంతకుముందు నీరు ఇవి ఉన్నదాలు కాస్త నీరు, పంచదార, నీరు, బెల్లం కాస్త చిక్కగా అయిపోయింది. 49⁶ అణువులుగా తయారైపోయింది. ఒక్క చోటకి బుద్బుదాలన్నీ ఒక్క చోటకి చేరిపోయింది. ఫస్ట్ లోకంలో చాలా పూర్తిగా పల్చగా ఉందన్నమాట, పల్చగా. ఆ పల్చటి దాన్ని ఇక్కడ చిక్కదనంగా వచ్చేటట్టుగా చేసింది. కాబట్టి ఈ భౌతిక లోకం ఎక్కడి నుంచి వచ్చింది మనకి? ప్రత్యేకంగా ఎక్కడి నుంచైనా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారా? లేదు కదా. ఇది అర్థం అవ్వాలి మనకి. ఒకటోది ఏదైతే ఉందో, మూల పదార్థం ఏదైతే ఉందో, ఈ మూల పదార్థమే ఒకటో లోకంగా తయారైంది. ఆ ఒకటో లోకం నుంచి రెండో లోకం వచ్చింది, రెండో లోకం నుంచి మూడో లోకం వచ్చింది, మూడో లోకం నుంచి 4, 4 నుంచి 5, 5 నుంచి 6, 6 నుంచి 7. స్థూల జగత్తు పూర్తిగా అంటే మన పంచేంద్రియాలకు అందేటట్టుగా ఇక్కడ కనిపిస్తుంది. ఇంకెక్కడ కూడా అంతగా అనుభూతం అవ్వదు పంచేంద్రియాలు, ఇక్కడ అనుభూతమైనట్టుగా. అయితే ఈ లోకాలతో పని అవ్వాల, పాకంతో పని అవ్వదు కదా. పంచదార పాకం ఉంది, బెల్లం పాకం ఉంది, అయిపోయిందా? పాకం చిక్కబడింది, రెడీ అన్నాం. రెడీ అయితే అది తినంగా మనం అది ఇంకొక దానికి కలిపి అప్పుడు తింటాం మనం. అట్లా ఇంకా 2 ప్రసారాలు ఉన్నాయన్నమాట. ఇది ఒకటి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది మనకి? దేవుడి యొక్క మూర్తి ఒకటి అనుకుని ఆయన 3 మూర్తులుగా అయిపోయాడు. ఒకడు 3 మూర్తులుగా అయిపోయి 3వ మూర్తి నుంచి ప్రథమ ప్రసారంగా ఇది వచ్చింది, ప్రథమ జీవ ప్రసారం. ఇదంతా జరిగిన దాన్ని ఏమంటాం అనమాట? ప్రథమ జీవ ప్రసారం. ఎవరి నుంచి వచ్చింది? 3వ మూర్తి నుంచి వచ్చింది. ఓకే. ఆ ఈశ్వరుని 3వ మూర్తిలో నుంచి వెలువడిన 7వ శక్తి ప్రసారం వెనుకటి వాని వలె కడపట నిర్మింపబడిన పృథ్వీలోక అణువులను గ్రహించి తిరిగి విడి బుద్బుదములలోనికి మార్చు, కానీ వారిని అనేక విధములైన సముదాయములుగా చేర్చు. వీటిని మూల ద్రవ్య బీజములు అనవచ్చు. ఇవి తిరిగి ఒకదానితోనొకటి వివిధ రూపములుగా చేర్చబడి రసాయనిక మూల ద్రవ్యములకు. సైంటిస్టులు జాగ్రత్తగా ఇవి పరిశీలించి వీటిని ఉపయోగించుకుంటున్నారు అనమాట. లేటెస్ట్ గా మనకి ఏమైంది అది కూడా చెప్పుకుంటే మనకి ఇది ఇంకా మీకు ఉత్సాహం ఉంటుంది. నిన్న పేపర్లు, మనం న్యూస్ పేపర్లో నిన్న పేపర్లు చదివాం, నక్షత్ర శక్తి ఇంకో అడుగు దగ్గర అని హెడ్డింగ్ పెట్టి ఇచ్చాడు. ఏమని? కోతలు లేని, కాలుష్యం ఊసే లేని కారు చౌక విద్యుత్తు అందరికీ అందుబాటులోకి వస్తాయి. ఈ ఊహే అద్భుతం, కానీ వీలవుతుందా అన్న ప్రశ్న కూడా మనల్ని వెంటాడుతుంది.
సూర్యుడిలో జరిగే తంతును భూమి మీద కృత్రిమంగా సృష్టిస్తే చాలు, ఇది సాధ్యమే. చూడండి సైంటిస్టులు ఎట్లా పట్టుకున్నారు. సూర్యుడి మీద జరిగే తంతు మూల పదార్థం తీసుకుని సౌరమండలేశ్వరుడు ఈ లోకాన్ని ఎలాగా తయారు చేశాడు, ఈ గ్రహాలు ఎలాగా బయటకు వచ్చినాయో దాన్ని పట్టుకుంటున్నారు వాడు. మనం పట్టుకోలేదు. ఇది ఆధ్యాత్మికంగా ఆలోచన ఉన్న వాళ్ళు మాత్రం దీనికి దూరంగా ఉన్నారు. సైంటిస్టులు దీనికి దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళకి కావాల్సినవి చేసేసుకుంటున్నారు. అయితే ఇక్కడ సైంటిస్టులు చేయడం మంచిదే, మన కోసమే కదా. మనందరూ మొత్తం ప్రజలందరూ సుఖ సంతోషాలతో హాయిగా జీవించాలనే అన్ని వసతులతో. కానీ అక్కడ ఏమవుతుంది, థ్యాంక్స్ గివింగ్, థ్యాంక్స్ లేదు, కృతజ్ఞత భావం లేదు. ఇదే మనం ఒక షాప్ నుంచి దొంగతనంగా తెచ్చేసినట్టుగా ఉంటున్నాం. ఆ షాప్కి డబ్బులు కట్టడం కూడా లేదు. ఇప్పుడు షాప్ లోకి వెళితే మనం వస్తువు కొంటాం, కొన్ని డబ్బులు ఇస్తాం, డబ్బులు ఇచ్చి వస్తువు తెచ్చుకుంటాం మనం. అక్కడికి అది బాగుంది. ఇక్కడ ఏంటి, లాక్కులు వచ్చేయటమే. శుభ్రంగా బయట బాహాటంగా కనిపిస్తూ ఉంది, అమ్మేవాడు ఎవడు కనిపించట్లేదు. అక్కడ తప్పులు వచ్చేస్తున్నాం, థ్యాంక్స్ గివింగ్ లేదు. అందుకని అహంకారపూరితం అయిపోతా ఉంది. దానివల్ల మొత్తం వాయుమండలం అంతా కాలుష్యం అయిపోతాం. అదే థ్యాంక్స్ గివింగ్ తో కనుక తీసుకుంటే భూమి, వాయువు, జలము, అన్ని పంచభూతాలు ఏవైతే ఉన్నాయో మనకి ఎంతో ఆశీర్వాదం. చక్కగా కానీ చక్కగా ఉపయోగించుకోండి. మేము కూడా అందుకే ఉంది, మీరు ఉపయోగించుకుంటారని మేము ఇప్పుడున్నాం. కానీ ఎంతో సంతోషపడతాం. ఎప్పుడైతే అహంకారపూరితంగా చేస్తున్నామో దాంతో కాలుష్యం ఏర్పడతాం. ఈ దిశగా శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయత్నాల్లో ఇటీవలే ఓ మేలు మలుపు చోటు చేసుకుంది. నక్షత్ర శక్తిని బహిర్గతం చేయడం ఎట్లాగా, దానికి అనుకూలంగా మనం ఇక్కడ కరెంటు తయారు చేయడానికి ఎట్లాగా. మనకు అణుశక్తి గురించి తెలుసు కదా. అణువులను విచ్ఛిన్నం చేయడం ద్వారా పుట్టే శక్తిని విద్యుత్తుగా ఇందులో మార్చుకుంటాం. నక్షత్రాల్లోనూ ఇలాంటి ప్రక్రియ జరుగుతుంటుంది, కానీ పూర్తిగా వ్యతిరేకమైన పద్ధతులు. అంటే ఇక్కడ అణువులు విడిపోవు, విపరీతమైన వేడి ఒత్తిళ్ల కారణంగా ఒక దాంట్లో ఒకటి కలిసిపోతుంటాయి. అదే ఇక్కడ మనం చెప్పింది. ఇది చెప్పింది ఎప్పుడు, సీక్రెట్ డాక్టర్ 133 సంవత్సరాల క్రితం. దాన్ని పట్టుకుని జాగ్రత్తగా వీళ్ళు లాక్కొస్తున్నారు ఇట్లాగా. అణువులు విడిపోవట్లేదు కదా, అక్కడ వేరే చోటకి అలాగా ఒక చోటకి చేరుతున్నాయి క్రమక్రమంగా. విపరీతమైన వేడి ఒత్తిళ్ల కారణంగా ఒక దాంట్లో ఒకటి కలిసిపోతుంటాయి. దీన్నే కేంద్రక సంలీన ప్రక్రియ అని పిలుస్తుంటారు. సైంటిస్టులు దీన్ని చాలా చక్కగా ఉపయోగించుకుంటున్నారు. ఉదాహరణగా చెప్పాను. కాబట్టి దీన్ని మనం ఇంకా చక్కగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. వీరి నిర్మాణంలో అనేక యుగముల కాలం పట్టదు. అంటే రసాయనిక మూల ద్రవ్యాలు అనేక శక్తుల పరస్పర సంఘర్షణ చేత ఈ రూపంలో ఒక నిర్దిష్టమైన క్రమం అనుసరించి నిర్మింపబడింది. ఈ రూప నిర్మాణం ఇప్పటికీ ఇంకనూ పూర్తి కాలేదు. మనకు తెలిసినంత వరకు యురేనియం అను మూల ద్రవ్యము అన్నిటికంటేను కడపట కనుగొనబడినదియును అన్నిటికంటేను బరువైనదియును అయి ఉన్నది. అంటే ఇది 1912 సంవత్సరంలో చెప్పింది. ఇప్పటికి 100 సంవత్సరాల పైన అయింది కాబట్టి ఇంకా చాలా కనుక్కున్నారు. అంతకంటే ఎక్కువ సంకీర్ణమైన మూల ద్రవ్యములు ఇక ముందు పుట్టవచ్చు, అలాగే పుట్టినాయి. ఏ పుడతాయి కూడా లెడ్బేటరు అని విషయం ఇద్దరు కలిసి ఆకల్ట కెమిస్ట్రీ గ్రంథంలో చాలా వివరంగా ఇచ్చారు 100 సంవత్సరాల క్రితం. అనేక యుగములు గడిచిన కొలదియు నీ ద్రవ్యము ఘనీభవించుతూ వచ్చి
తుదకు కాంతివంతమును విస్తారమునైన యొక్క తేజోమండలము ఏర్పడింది నెబ్యులా. అది ఇంకనూ శీఘ్రగతిని భ్రమించుతూ చల్లారుచూ రాగా క్రమముగా చదునైన యొక్క పెద్ద సిబ్బి వలె నేర్పడి ఆ సిబ్బి తిరిగి క్రమముగా చీలిపోయి మధ్యన ఒక భాగం ఉండి దాని చుట్టూను వలయములు ఏర్పడాయి. ఈ ఏర్పాటు ఇంచుమించుగా శనిగ్రహము యొక్క ఆకారము వలె ఉండదు, కానీ అంతకంటే చాలా గొప్పది. పరిణామమునకు క్షేత్రములుగా నుండుటకు గ్రహ మండలములు కావలసిన సమయము దగ్గరకు వచ్చినప్పుడు సూర్యమండలేశ్వరుడు ఆ వలయములు ఒక్కొక్క దానిలో నెక్కడనో ఒక చోట ఒక్కొక్క ఉప ఆవర్తనము చిన్న సుడిని కలిగించాను. అట్టి యొక్క సుడిలోనికి ఆ వలయంలోని ద్రవ్యము చాలా భాగము క్రమముగా చేరిపోయింది. ఈ చేరిన పదార్థములు ఒకదానితో ఒకటి తాకుట వల్ల తిరిగి వేడిమి పుట్టి దాని వల్ల ఏర్పడిన గ్రహ మండలము చాలా కాలం వరకు వెలుగుచున్న ఒక గొప్ప వాయు పదార్థ రాశిగా ఉండేది. అది కొంచెము కొంచెము తిరిగి చల్లారి మన వంటి ప్రాణుల కాటపట్టుగా ఉండదగిన స్థితికి వచ్చును. గ్రహ మండలములన్నీ నీ విధముగానే ఏర్పడింది. సూర్యుడు, సౌర కుటుంబంలోని మిగతా గ్రహాలు ఒక్కదానిలో ఒకటి దూరి ఉన్న ఈ లోకములన్నిటిలోని పదార్థము ఇంచుమించుగా నంతయును అప్పటికి కొత్తగా ఏర్పడిన ఈ గ్రహ మండలంలోనికి చేరిపోయారు. అంటే 7 లోకాలకి సంబంధించినటువంటి పదార్థం. ప్రతి మండలము అప్పుడును ఇప్పుడును ఈ వివిధ తరగతుల ద్రవ్యము చేరి ఉన్నది. మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ 7 తరగతుల ద్రవ్యము, 7 లోకాలకి సంబంధించినటువంటి ద్రవ్యము ఎక్కడికి వెళ్ళినా మనకు కనిపిస్తుంది అన్నమాట. అది లేకుండా అసలు ఏది లేదు. అణువు తీసుకున్న 7 లోకాలకి సంబంధించినటువంటి పదార్థం ఉంటుంది, ఆ వివిధ తరగతుల ద్రవ్యం ఉంటుంది. మనం ఎట్లాగా ఇది చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. మనము సినిమా హాల్లోకి వెళ్ళాం. సినిమా హాల్ అంతా ఒక సౌర కుటుంబం అనుకుంటే సౌరం అన్నప్పుడు ఇప్పుడు మనకు అక్కడ ఎలా ఉంటుంది? తెర, సినిమా తెర ఉంటుంది. తెర కేంద్రం అనుకుంటే అక్కడి నుంచి ముందు నేల ఉంటుంది. నేల తర్వాత బెంచ్ తర్వాత కుర్చీ తర్వాత బాల్కనీలో మళ్ళీ బాక్స్ అని ఇంకొకటి అదనంగా కొంచెం ఇంకా హైగా సౌకర్యాలతో, అంటే ఒక జంట కూర్చోటానికి అన్నట్టు ఒక బాక్స్, లేకపోతే ఒక ఫ్యామిలీకి ఒక బాక్స్, ఇంట్లో కూర్చొని చూస్తున్నట్టుగా భావన వాళ్ళకు ఉండేటట్టుగా అన్నమాట. ఈ విధంగా ఎన్ని ఎవరెవరు మీ వాయిస్ వినపడట్లేదు. వేరే కాల్ వచ్చింది, వాళ్ళకి చెప్తాను. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనకి చూడండి ఎంత చిత్రము. ఇప్పుడు 7 తరగతులు చిక్కదనం ఎక్కడ ఉంది? నేల దగ్గర ఉంది చిక్కదనం. ఇంకా అక్కడి నుంచి అలా నెమ్మదిగా పలచబట్టం అనేది బాక్స్ వరకు అన్ని ఇక్కడే ఉన్నాయి కదా. 7 తరగతులు దాదాపుగా 6 తరగతులు 5 తరగతులు, కానీ 7గా మనం అనుకుందాం. 7 తరగతులు ఇక్కడే ఉన్నాయి ఒకే హాల్లో. అట్లా మనం ఈ 7 తరగతుల ద్రవ్యము ఒకే చోట ఉంటాయి అన్నమాట. దానిలోకి ఒకటి అటు తిరుగుతూ ఉంటాయి. అవి సూక్ష్మంగా ఉంటాయి కాబట్టి దానికి అడ్డు అదుపు ఉండదు అనమాట. అది ఎలా తిరుగుతాయో కూడా చెప్తారు. దానికి మనము నివసించు ఈ భూమండలము కేవలము ఒక పృథ్వీలోక ప్రకృతితో కూడిన పెద్ద గోళము మాత్రము కాదు. 6వ 5వ 4వ 3వ
రెండవ ఒకటవ లోకంలో ప్రకృతి కూడా కావలసినంత దానిలో చేరి ఉన్నది. దానితో అతి గట్టి వస్తువులనైనను కణములు అంటే పార్టికల్స్ ఒక్కదానినొకటి అంటి ఉండవని భౌతిక శాస్త్రం నేర్చుకున్న ప్రతి వానికి తెలియదు. ఒకదానికొకటి మనకి చూడటానికి బయటకి అంత ఒకటే ఇదిగా ఉంటుంది ఒక పదార్థం ఏదైనా తీసుకుంటే. కానీ అవన్నీ కూడా అణువులుగా చూసినప్పుడు ఒకదానికొకటి అంటుకొని ఉండవు. కొంచెం ఖాళీ ఉంటుంది, మధ్యలో స్పేస్ ఉంటుంది. ఒక వస్తువులోని ఒక్కొక్క కణము యొక్క పరిమాణం కంటే కణమునకు మధ్య ఉన్న చోటు చాలా పెద్దదై ఉంటుంది. అందుచేత ఇతర లోకముల యొక్క అణువులు ఈ స్థూల పదార్థం యొక్క అణువుల మధ్యను ఉంటాయేగాక వాని మధ్యను వాని చుట్టూను విచ్చలవిడిగా సంచరించుటకు కూడా చాలినంత చోటు ఉంది. కనుక మనము నివసించు ఈ గోళము ఒక్క లోకము కాదు, ఒక్క దానిలోనొకటి దూరి ఉన్న 7 లోకములు. ఇక్కడే మన దగ్గరే 7 లోకాలు చూడటానికి. అందువల్ల విశ్వ దర్శనం అలా జరిగింది. కదలకుండా ఉన్న చోటు నుంచే సమస్తాన్ని దర్శించారు వాళ్ళు. ఎందుకంటే ఇక్కడే ఉంది కదా. మొదటి లోకం ఎక్కడో చాలా దూరంలో ఉందండి అంటానికి లేదు. మనము నివసించు ఈ గోళము ఒక్క లోకము కాదు, ఒక దానిలోనొకటి దూరి ఉన్న 7 లోకములు. ఈ 7 లోకములు నొక్క చోటునే ఆక్రమించి ఉన్నవి. దాని కేంద్రమునకు స్థూల రకముల ప్రకృతి కంటే సూక్ష్మ రకపు అణువులు ఎక్కువ దూరము వ్యాపించి ఉండదు. మరి తెరకి ఎవరు దగ్గరకు ఉన్నారు? స్థూలానికి సంబంధించిన వాడు దగ్గర ఉన్నాడు. తక్కువ రేటు, చాలా తక్కువ రేటు, కింద కూర్చొని చూడాలి. అందువల్ల అదేంటి, అది స్థూలానికి సంబంధించింది అనమాట. ఇప్పుడు దూరంగా, తెరకి దూరంగా ఉంటే స్పష్టంగా చక్కగా కనిపిస్తాయి. అది కూడా మళ్ళీ ఎలాగా, ఆ తెరకి కొంచెం పై ఎత్తున ఉండి చూస్తే అక్కడ బాల్కనీ బాక్స్ అది సూక్ష్మానికి సంబంధించింది. అందువల్ల అవి దూరంగా ఉంటాయి అన్నమాట, కేంద్రానికి దూరంగా ఉంటాయి. సూక్ష్మంగా ఉన్నది, స్థూలంగా ఉన్నది కేంద్రానికి దగ్గరగా ఉంటుంది. అందువల్ల మనకి మొట్టమొదటిగా మన దేహం ఉంటుంది, భౌతిక దేహం, స్థూల జగత్తు, స్థూల లోకం ఉంటుంది. దాని చుట్టూ 6వ లోకం ఉంటుంది, దాని చుట్టూ 5వ లోకం ఉంటుంది. అట్లాగనమాట సూక్ష్మానికి వెళ్ళే కొంది ఆ దూరం పెరుగుతుంది అనమాట. కానీ ఇక్కడే ఉంటాయి. బాల్కనీ బాక్స్ ఎక్కడున్నాయి? అదే హాల్లో ఉన్నాయి. స్థూలం ఎక్కడుంది? అక్కడే ఉన్నారు. ఇది ఆ ఉదాహరణ మీరు చక్కగా గుర్తుపెట్టుకోండి, బ్రహ్మాండంగా అర్థమవుతుంది. ఇన్ని 7 లోకాలు ఎక్కడున్నాయి? ఇక్కడే. కాకపోతే మనం మధ్యలో ఉన్న స్థూలం మధ్యలో ఉంటుంది. క్రమక్రమంగా దాని చుట్టూరా సూక్ష్మంగా ఉంటుందన్నమాట. ముందు 6, తర్వాత 5, తర్వాత 4, తర్వాత 3, తర్వాత 2, తర్వాత సూక్ష్మమైన కాబట్టి అది దూరంగా ఉంటుంది. సూక్ష్మ రకపు అణువులు ఎక్కువ దూరం వ్యాపించి ఉండదు. ఇట్లో దానిలో ఒకటి దూరి ఉన్న ఈ లోకములకు వానిని గురించి చెప్పవలసినప్పుడు సదుపాయము కొరకు పేర్లు పెట్టినాము. పుట్టంగానే పెట్టం కదా మనం పేరు. ఏదైనా వస్తువు తయారు చేసిన తర్వాత దానికి సంబంధించి అప్పుడు పేరు పెడతాం. ముందు అనుకుంటాం ఈ ప్రయోజనంతో ఈ వస్తువును తయారు చేస్తున్నాం అంటాం. కానీ ఇప్పుడు మొబైల్ తయారు చేస్తున్నాం అనరు. మాట్లాడుకోవటానికి, ఇద్దరి మధ్యన మాట్లాడుకోవటానికి, ఎక్కడికైనా తిరుగుతూ చరవాణిగా, అంటే మన ల్యాండ్ ఫోన్ ఉందనుకోండి, అది ఫిక్స్డ్ ప్లేస్, ఒక చోట ఉంటుంది, అటు ఇటు తిప్పడానికి కుదరదు. అట్లాగా కాకుండా మనం ఎలాగ చేయాలి ఇది అనుకుని అప్పుడు ఫోన్ తయారు చేసి దానికి మొబైల్ అని పేరు పెట్టారు. ఏదైనా కానీ వస్తువు తయారయ్యాక ఫోన్ పెడతారు, అదే పేర్లు పెట్టడం ఉంటుంది. మనం పుట్టిన తర్వాత 16వ రోజు ఎప్పుడు పేరు పెడతాం. ఫస్ట్ పేరు లేదు. మొదట పుట్టిన క్షణం నుంచి 16వ తేదీ 16 వరకు మనకి పేరు లేదు. అట్లాగే ఈ లోకాలకు ఫస్ట్ వచ్చినాయి, లోకాలు వచ్చేసినాయి, 7 లోకాలు వచ్చినాయి. అయితే మరి మనం సదుపాయం కోసం అయితే అది ఆ ఫలాందండి, ఇది ఫలాందండి మనం చెప్పుకోవాలంటే ఎట్లాగా? పేరు. అట్లా పేర్లు తర్వాత వచ్చినాయి అన్నమాట.
చెప్పవలసినప్పుడు సదుపాయం కొరకు పేర్లు పెట్టినాం. మొదటి లోకముతో మనుషునికి ఇంకను ప్రత్యక్ష సంబంధము లేనందున, మొదటి లోకముతో మనుషునికి ఇంకను ప్రత్యక్ష సంబంధము లేనందున దానికి పేరు అక్కర్లేదు. కానీ దానిని బ్రహ్మలోకము అనవచ్చు. రెండవ లోకంలో మనుష్యుని తురియాత్మలనబడు ఈశ్వర జీవమునందలి మినుగురు నుండున గనుక దానిని తురియాత్మలోకము అందురు. ప్రస్తుతము మనకు సాధ్యమైన అత్యుత్తమ యోగ దృష్టి చేసిన పరిశోధనలకు ఈ రెండు లోకములను అందము. ఆ తర్వాత నుంచి 2401 బుద్భుదములు గల అడుగులతో కూడిన మూడవ లోకమునకు ఆధ్యాత్మిక లోకము అని పేరు. ఏవైనా ప్రస్తుత నిర్మాణము ప్రకారము మనుషుని అంతరాత్మ ఆ లోకమున వ్యవహరించు. జీవుడు రావాలంటే వాడు ఏం చేస్తున్నాడు? ఆధ్యాత్మిక లోకం నుంచి, అలాగే తర్వాత చెప్తాను, మూడవ లోకమునకు ఆధ్యాత్మిక లోకం అని పేరు. ఏలైనా ప్రస్తుత నిర్మాణము ప్రకారము మనుషుని అంతరాత్మ ఈ ఆ లోకమున వ్యవహరించు. నాలుగవది అంతర్వాణి లోకం. దానిలో నుంచి అత్యున్నతమైన అంతర్వాణి వెలువడు. ఐదవ లోక ద్రవ్యము చే మనుషుని మనస్సు నిర్మింపబడును కనుక మనకి జీవుడు అంటే మూడు రకాలైనటువంటి పదార్థం ఇవి కలిసిన వాడు అనమాట. అంటే ఆత్మ, బుద్ధి, మనస్సు. ఈ ఆత్మలోకం నుంచి కొంత పదార్థం తీసుకున్నాడు, బుద్ధి లోకం నుంచి కొంత, మనస్సు అంటే హయ్యర్ మెంటల్, మనస్సును 2 భాగాలు చేశారు కాబట్టి హయ్యర్ మెంటల్ నుంచి కొంచెం అక్కడ కొంత తీసుకుని ఈ మూడింటిని మిక్స్ చేసి జీవుడు, జీవాత్మ అని పిలిచారు అన్నమాట. అంతకు ముందుది తురియాత్మ, అంటే రెండవ లోకం. అది రెండవ లోకంలో తురియాత్మలు అనబడేవాడు ఉంటారు. మూడవ లోకం నుంచి ఏమైందనమాట, 3, 4, 5 లోకాల నుంచి కొంచెం తీసుకుని జీవుడు కిందకి దిగాడు, మనస్సు దగ్గరికి దిగాడు, జీవాత్మ. అవి కొంచెం వాటి తర్వాత ఈ వివరాలు ఇంకా మనకి తర్వాత వస్తాయి, మనం ఊరికే అందుకోవటానికి. దానిలో నుంచి అత్యున్నతమైన అంతర్వాణి వెలువడు. ఐదవ లోక ద్రవ్యముచే మనుషుని మనస్సు నిర్మింపబడును గనుక అది మానసిక లోకము అనబడు. ఆరవ లోక ద్రవ్యంలో మనుషుని భావములు అంటే ఎమోషన్స్, రాగద్వేషములు అలలను గుర్తించును గనుక దానికి భావలోకము లేక కామలోకము, యాస్ట్రల్ లోకం అని పేరు. పృథ్వీలోక ద్రవ్యముతో పోల్చి చూచినప్పుడు ఈ లోక ద్రవ్యము నక్షత్రము వలె ప్రకాశించింది. యాస్ట్రల్ అనే పేరు ఎందుకు వచ్చింది అని అంటే, అది కొంచెం ప్రకాశిస్తూ ఉన్నట్టుగా మనకి రాత్రులు చూసామనుకుంటా, ఆకాశం చేసి తలపైకి చూస్తే మిణుకు నక్షత్రాలు ప్రకాశిస్తూ ఉంటాయి. అట్లా ప్రకాశిస్తూ ఉంటుంది అనమాట ఈ ద్రవ్యం. అయితే కామలోక ద్రవ్యము అలాగా ప్రకాశిస్తూ ఉంటుందంట. అందుకని చెప్పి దానికి యాస్ట్రల్ అని పేరు పెట్టారు. పృథ్వీలోక ద్రవ్యముతో పోల్చి చూసినప్పుడు ఈ లోక ద్రవ్యము నక్షత్రము వలె ప్రకాశించింది కనుక దీనికి యాస్ట్రల్ లోకం అని మధ్యకాల రసవాదులు పేరు పెట్టారు. యాస్ట్రల్ అన్న మాటకు నక్షత్ర సంబంధమైన అది ఆస్ట్రల్ అంటే నక్షత్ర సంబంధమైన, యాస్ట్రల్ వరల్డ్ అని పేరు పెట్టారు, ఆస్ట్రల్ లోకము అని పేరు పెట్టారు. నక్షత్రములే ప్రకాశిస్తూ ఉంటుంది కాబట్టి ఆ ద్రవ్యం, ఆ కామలోకానికి సంబంధించిన ద్రవ్యము అలా ప్రకాశిస్తూ ఉంటుంది. మనము మన జుట్టును చూచు రకము ద్రవ్యంతో చేయబడిన 7వ లోకము భూలోకము అనబడదు, లేక పృథ్వీలోకము అనబడదు. మనం ఉన్న లోకం ఇదన్నమాట, పృథ్వీలోకం. లోకం ఒక్కటే వచ్చింది అప్పుడు. ఇదంతా ఏంటనమాట, అసలు మనం ఎవ్వరు లేని టైంలో ఉన్న విషయం ఇదంతా. ముందు గ్రహాలు ఏర్పడే విధం ఎట్లాగుందో చెప్తున్నాడు. ఒకదానిలో నొక్కటి దూరి ఉన్న ఈ లోకములన్నిటి ద్రవ్యము తత్వత నొక్కటియే గాని అనేక తీరులా నమర్చబడి
వివిధ రకముల చిక్కదనము కలిగి ఉన్నది. వీటిలో ఉన్న పదార్థము కొత్త రకాలుగా ఏమున్నది కదా, ఉన్నది మూల పదార్థం ఒక్కటే. మనము వినాయక చవితికి ఆ వినాయకుడి బొమ్మలు తయారు చేయడానికి మట్టి ముద్ద తెచ్చాడు. 100 కాదు 200 చేసినా కానీ 200 విగ్రహాల్లో ఏది ఉంది అంటే మట్టి ఉంది. తెచ్చినటువంటి మూల పదార్థం ఏదైతే ఉందో ఆ మూల పదార్థమే అన్నింటిలోనూ ఉంది. ఇట్లాగే మూల పదార్థంతో ఏదైతే ఉందో కాకపోతే దానిలో ఉన్న చిక్కదనం మారుతుంది. దాంట్లో ఉన్న ఆ పల్చటి స్థితి నుంచి చిక్కటి స్థితికి రావడం అంతే తప్పితే తత్వత దాంట్లో తేడా ఏమీ ఉండదు. ఒక్కటే గాని అనేక తీరులను అమర్చబడి వివిధ రకముల చిక్కదనము కలిగి ఉన్నది. ఇది అర్థం అవ్వాలి మనకి క్లారిటీ వచ్చే, మనకి స్పష్టత రావాలి. మూల పదార్థం ఒకటి ఉన్నది, దానిలో నుంచి 1వ లోకం, 2వ లోకం, 3వ లోకం, 4వ లోకం అలా కిందకి దిగే కొంది చిక్కదనం పెరుగుతూ వస్తూ ఉంది. చిక్కదనం పెరిగే కొంది వేగం తగ్గుతూ వస్తూ ఉంది. పూర్తిగా చిక్కదనం ఎక్కువయ్యి పూర్తిగా చిక్కదనం నుండి పూర్తిగా వేగం తగ్గిన స్థితి భూలోక స్థితి, పృథ్వీ స్థితి అన్నమాట. అందుచేత ఈ పలు రకముల ద్రవ్యము యొక్క సామాన్య సంచలన వేగము కూడా భేదించు. అవి అనేక స్వరాష్టకములతో కూడిన స్వర రవళి వంటివని భావించవచ్చు. ఆక్టేవ్స్ తో కూడిన స్వర సరళి గమ్మత్ వంటివని భావించవచ్చు. అంటే సంగీతంలో రకరకాలుగా ఎలా ఉన్నాయో ఆ మాదిరిగా 7 రకాల ఉన్న స్వరాలు ఉన్నాయి కదా మనకి, సా రి గ మ ప ద. 7 రకాలు, ఒకే రకంగా 7 ఉండవు. అందుకే 7గా ఇచ్చింది మనకి, సా రి గ మ ప ద. ఈ అష్టకములలో మందస్వరముననున్న వానిని కొన్నిటిని పృథ్వీలోక ద్రవ్యము వినియోగించు. ఇప్పుడు ఆ మూల పదార్థం అలాగా కిందకు వచ్చింది కదా, కిందకి దిగినప్పుడు మందస్వరంగా ఉన్నది ఏదైతే ఉందో వాటిని పృథ్వీలోక ద్రవ్యము వినియోగించు. అంతకంటే ఎక్కువ స్థాయిన ఉన్న కొన్ని అష్టకములను కామలోక ద్రవ్యము, అంతకంటే పై స్థాయిలో ఉన్న అష్టకములను మానసిక లోక ప్రకృతియు, అట్లే పై స్థాయి స్వరములను పైలోక ద్రవ్యములను వినియోగించు. ఈ లోకములలో ఒక్కొక్క దాని యందు ఒక్కొక్క రకము ద్రవ్యం ఉండుటయే గాక ఆ ద్రవ్య సముదాయములు అనగా వస్తువులు కూడా ఒక్కొక్క లోకంలో ఒక్కొక్క విధమైనవి ఉండదు. ప్రతి లోకంలోనూ ఈ వస్తువులను వారి అందరి కణముల సంచలన వేగమును బట్టి 7 తరగతులుగా విభజించవచ్చు. సామాన్యంగా మంద చలనము గల కణము పెద్దదిగా ఉంది, అనగా అది ఒక ప్రత్యేకమైన ఏర్పాటును అనుసరించి ఆ లోక భాగము కంటే పైలోక భాగము యొక్క చిన్న చిన్న కణముల కూర్పుచే నిర్మింపబడిన కణమై ఉండదు. కానీ సర్వత్రా ఇట్లు జరగదు. వేడి తగులుట చేత కణముల పరిమాణము పెద్దదగు, వాని చలన కెరటములు కూడా విస్తరించి వాని వేగము ఎక్కువయ్యగు. కనుక అట్టి కణము పూర్వం కంటే నెక్కువ చోటును ఆక్రమించు. దానివల్ల వస్తువంతయు పెద్దది అయి తుదకు అందలి కణముల నిర్మాణము బ్రద్దలై కణముల ఒక స్థితిలో నుంచి ఎంతకు పై స్థితిలోనికి మారిపోవు అన్నమాట. పృథ్వీ లోకంలోని 7 భాగములను చిక్కదనమును బట్టి 7 తరగతుల ద్రవ్యము కలిగి ఉన్నవి. మళ్ళీ ఇప్పుడు 7 లోకాలుగా చెప్పుకున్నాం కదా, ఒక్కొక్క దాంట్లో మళ్ళీ 7 ఉప విభాగాలు. పృథ్వీ లోకంలోని 7 భాగములను చిక్కదనమును బట్టి 7 తరగతుల ద్రవ్యము కలిగి ఉన్నది. అట్లాగే కామలోకంలో ఆ కామలోకానికి సంబంధించి 7 రకాల ద్రవ్యాలు, 7 తరగతుల ద్రవ్యము కలిగి ఉంది. అట్లా మొదటి లోకం దాకా బ్రహ్మలోకం వరకు ఆ 7 తరగతుల ద్రవ్యముతో కూడిన భాగములు క్రింద నుంచి అనగా అతి చిక్కనైన దాని నుంచి వరుసగా ఘన పదార్థ నిర్మిత భాగము,
ద్రవ పదార్థ నిర్మిత భాగము, వాయు పదార్థ నిర్మిత భాగము, ఈథరు నిర్మిత భాగము, సూక్ష్మ ఈథరు నిర్మిత భాగము, స్థూల అణు నిర్మిత భాగము, అణు నిర్మిత భాగము అయి ఉన్నది. పృథ్వీలోక ద్రవ్యపు అణువులన్నీను ముందుగా కణములుగా చేర్చబడకయే ఒత్తిడి చేత కొన్ని స్పష్టములైన ఆకారములుగా నిర్మింపబడినవి. ఆ రూపములు గల భాగము అణు నిర్మిత భాగం. చిట్ట చివరదనమాట అది. పృథ్వీ ద్రవ్యపు పరమాణు ఒకటి ఒక ఇటుక అని భావించిన ఎడల, పృథ్వీ ద్రవ్యపు పరమాణు ఒకటి ఒక ఇటుక అని భావించిన ఎడల, ఆ ఇటుకలను కొన్నిటిని ఒకనొక ఆకారమున చేర్చుట వల్ల నా అణుమయ భాగము నందు ఏ రూపమైనా ఏర్పడు. ఆ భాగమునకు క్రింది భాగం అనగా దానికంటే స్థూలతరమైన భాగము యొక్క ద్రవ్యమును నిర్మించుటకు ఈ ఇటుకలు అణువులు 4 5 6 7 తీసి అంటించబడి చిన్న చిన్న దిమ్మలుగా చేయబడు. ఇట్లు చేయబడిన దిమ్మలు ఆ భాగ నిర్మాణమున రాళ్లుగా ఉపయోగిస్తుంది. మూడవ భాగమును నిర్మించుటకు ఈ రెండవ భాగంలోని చాలా దిమ్మలు చేర్చబడి కొన్ని ఆకారములుగా నంటించబడి రాళ్లుగా ఉపయోగింపబడింది. ఈ ప్రకారము స్థూలతమ భాగము వరకు జరుగుతుంది. అంటే అణు నిర్మిత భాగము సూక్ష్మం, అది స్థూలము ఘన పదార్థ నిర్మితం. ఘన పదార్థ నిర్మితం నుంచి ద్రవ, వాయు, ఈథరు, సూక్ష్మ ఈథరు, స్థూల అణు నిర్మిత భాగము, అణు నిర్మిత భాగం దాకా ఉన్నాయన్నమాట. సూక్ష్మం కాదు. అవి కిందకి దిగినప్పుడు వాటితో కొన్ని ఇటుకల్లాగా, ఇవి ఇంకా కింద దిగువన ఉన్నటువంటి భాగానికి రూపాలు తయారు చేయడానికి ఉపయోగపడుతుంటాయి. అట్లా రాళ్లుగా ఉపయోగింపబడి ఈ ప్రకారము స్థూలతమ భాగం వరకు జరుగుతుంది. ఇప్పుడు మనకి భూలోకంలో ఈ స్థూలంగా మన కంటికి కనబడుతున్నది ఏదైతే ఉందో రూపాలన్నీ, ఈ రూపాలన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ భూలోకానికి సంబంధించి అణు నిర్మిత భాగం ఏదైతే ఉందో సూక్ష్మమైంది. అంటే 7 తరగతుల ద్రవ్యం ఇక్కడ ఉంది కదా. ఈ 7 తరగతుల ద్రవ్యం, మొదటి లోక ద్రవ్యం ఏదైతే ఉందో అది అణు నిర్మిత భాగంగా ఉంటుందన్నమాట. ఇక్కడ ఈ పృథ్వీలోకంలో దాని నుంచి తయారు చేయబడ్డాయి అన్నమాట. క్రమక్రమంగా స్థూలంగా మనకి ఈ రూపాలన్నీ మన కంటికి కనపడుతూ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని సూక్ష్మంగా పంపించాలంటే ఇది ఎట్లా వచ్చింది? వేడి ద్వారా వచ్చింది. అట్లాగే తపస్సు, పూజ, అర్చన, జపం, ధ్యానం ఇట్లా చేసినందువల్ల ఏమవుతుంది? వేడి పుడుతుంది. వేడి పుట్టేసి అప్పుడు ఇవి నెమ్మదిగా ఘనం నుంచి ద్రవానికి మారటం ప్రారంభిస్తుంది. ద్రవం నుంచి వాయువుగా, వాయువు నుంచి ఈథరుగా, సూక్ష్మ ఈథరుగా, స్థూల అణువుగా, అణు నిర్మిత భాగంగా అయిపోతున్నాయి. ఇది ఒక పద్ధతిగా మనం దైవ దర్శనానికి, ఆ దైవానుభూతిలోకి వెళ్ళడానికి, అంటే మొదటిలో మూల పదార్థంలోకి వెళ్ళడానికి, ఏదైతే ఒకే ఒక పదార్థం ఉన్నదో, ఒకే ఒక మూల పదార్థం దానిగా అయిపోవటానికి మనం ఆ అనుభూతిని పొందటానికి ఇట్లాగా స్టెప్ బై స్టెప్. అయితే మనకి ఇంకొక పద్ధతి ఏంటంటే మనకి సేవ. ఈ మొత్తం అంటే నా గురించి కాదు, నా చుట్టూ ఉన్న వారి గురించి ఆలోచన, ఇదొక పద్ధతి. నా గురించి ఆలోచన, నేను ఆ అణు నిర్మిత భాగం, ఆ మూల పదార్థానికి వెళ్ళిపోవాలి. నేను అక్కడి నుంచి వచ్చాను, మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. అది కదా అసలు ఏర్పాటు. మనకు అంత ముందే చెప్పుకున్నాం కదా. ఆయన ధనలో నుంచే ఈ జగత్తునంతను సృజించాడు. మనమందరం పరిణామం ఆయన జీవాంశులము, ఆయన దివ్య జ్వాలలోని మినుగురులం. మనమందరము ఆయన నుంచి వచ్చినాము, తిరిగి ఆయనలో చేరుతాం. అది కదా మన కార్యక్రమం. ఆయనలో నుంచి వచ్చాము, ఆయనలోకి చేరుతాం. ఆ చేరటానికి 2 పద్ధతి. ఆ పద్ధతులు ఎలాగ వచ్చినాయి మనకి? ఇట్లా ఒక పద్ధతి ఏమో నేను ఎలాగ చేరతాను వ్యక్తిగత,
అది పూజ ద్వారా లేకపోతే ధ్యానము ద్వారా తపస్సు ద్వారా ఇలాగా వేడిని కలిగించి ఆ వేడి క్రమక్రమంగా మూల పదార్థం దగ్గరికి వెళ్ళడం. అట్లా కాకుండా మన చుట్టూ ఉన్న వాళ్ళ సంగతి ఏంటి? ఇప్పుడు అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళ గురించిన ప్రస్తావన లేదు. ఇంకొక పద్ధతిలో మన చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఏంటి? వాళ్ళు ఎలాగా అభివృద్ధిలోకి రావాలి, వాళ్ళు పరిపూర్ణులుగా ఎలాగ మారాలి అని చెప్పి ఆలోచిస్తూ దానికోసం మనం ఎవరైతే ఒక వ్యవస్థ పనిచేస్తూ ఉన్నది, అట్లా సమస్త సృష్టి జీవులు పరిపూర్ణులుగా మారటం వరకు ఒక వ్యవస్థ పనిచేస్తూ ఉన్నది. ఆ వ్యవస్థకి మన వంతు సహకారాన్ని అందించాలి. అట్లా ప్రతి క్షణము ఇతరుల కోసమే అన్నట్టుగా మనం పనులు చేయాలి. ఇదొక పద్ధతి. దీని ద్వారా ఏమవుతుంది? అప్రయత్నంగా అదే జరుగుతుంది. వాడిలో ఇండివిజువల్ గా వాడు ఏదైతే చేస్తే ఏం జరిగిందో ఇది ఇంకా స్పీడ్ గా జరుగుతుంది అనమాట, ఇంకా వేగంగా. అది ఎప్పుడో ఎన్నో సంవత్సరాలు లేకపోతే ఎన్నో జన్మలు పట్టేది, ఇది చాలా తక్కువ సమయంలో ఆ అణు నిర్మిత భాగం అసలైన మూల పదార్థం ఏదైతే ఉందో ఆ మొదటి లోకానికి సంబంధించినటువంటి అక్కడికి వెళ్ళిపోతాం. అక్కడ దాన్ని అనుభూతిలోకి తెచ్చుకుంటాం. ఎక్కడో ఈ స్థూల లోకంలోనే, మళ్ళీ వేరే చోటకి వెళ్తాం కదా, అన్ని ఇక్కడే ఉన్నాయి కదా మనకి. కాబట్టి ఈ 7 లోకాల్ని మనం అనుభూతిలోకి తెచ్చుకోగలుగుతాం. మధ్యలో స్టేషన్ లో వదిలేం కదా. ఇక్కడ నుంచి మద్రాసు వెళ్ళాలి అంటే మధ్యలో స్టేషన్లన్నీ దాటాల్సిందేగా, వాటిని అనుభూతి చెందాల్సిందేగా. మధ్యలో ఊళ్ళో కాకుండా విమానంలో వెళ్ళినా ఆ ఊళ్ళ మీదకి వెళ్ళాల్సిందే కదా. రైలు అంటే రైలు బస్సు అయితే ఊళ్ళ మధ్యలో వెళ్తుంది. అట్లా కాదంటే మేము పైనుంచి వెళ్తామంటే పైనుంచి వెళ్ళాలన్నా ఊళ్ళు దాటాలిగా. అట్లాగే మనం ఎట్లా వెళ్ళినా కానీ ఈ లోకాలన్నిటినీ దాటుకుంటూ వెళ్ళాలి, అనుభూతి చెందుతూ వెళ్ళడం. ఇది ఒక పద్ధతి. ఇది ఎట్లాగా ఎందుకు సాధ్యపడింది? ఆ పద్ధతిలో ఇది అమెరికా ఏర్పరచబడింది కాబట్టి, 7 లోకాలు ఆ పద్ధతిలో వచ్చినాయి కాబట్టి. ఇప్పుడు మనకి ఈ పద్ధతి ఎట్లాగా తెలిసింది? ఈ వివరం తెలిసిన తర్వాత. అంతకుముందు మనకి ఈ వివరం లేదు. 7 లోకాలు ఎలాగ వస్తాయి ఆ వివరము ఇట్లా బాహాటంగా చెప్పింది లేదు. వివరం బుద్ధిగానే రహస్యంగా అది పొడుపు కథల రూపంలో పవిత్ర గ్రంథాల్లో ఉందంతే. ఎక్కువ మందికి వెల్లడి కాలేదు. అది ఇది ఎప్పుడైతే సీక్రెట్ డాక్టర్ ద్వారా వెల్లడి అయిందో ఇప్పుడు దీనికి సంబంధించి మనం ఈ పద్ధతిలో కూడా వెళ్ళొచ్చు. సేవ, సెల్ఫ్ రియలైజేషన్ త్రూ సర్వీస్ అన్న భావన వచ్చింది. ఇప్పుడు ఇలాగా మొత్తం ఎందుకంటే అమెరికా తెలిసిపోయింది, మనకి తూర్పు తెలిసింది. ఈ లోకాలు ఎలాగ వచ్చినాయి, ఎక్కడన్నా ఈ లోకాలను మళ్ళీ వెళ్ళటం అంటే ఎట్లాగే విషయం అర్థమైపోయింది. మనకి సైంటిస్టులకి అర్థమైతే ఇంకా మనకేంటి? సైంటిస్టులకే దాని యొక్క సూర్యుడిలో జరిగే తంతే ఇక్కడ జరపడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అని రాశాడు చూడండి. కాబట్టి మనకి సంగతి. సో ఇంకా ఆ వస్తువులు ఘనస్థితి నుంచి ద్రవస్థితి నుంచి వాయుస్థితికి ఎట్లాగా, తర్వాత ప్రతి లోకంలోనూ నివసించే భూతములు ఉన్నవి, వాటి గురించి వివరాలు మనం రేపు తెలుసుకుందాము. కొంచెం స్లోగానే వెళ్తుంది, ఎందుకంటే మొదట్లో కొద్దిగా స్లో, క్రమక్రమంగా స్పీడ్ అందుకుంటుంది అనమాట. అంటే ఇది అర్థం కావాలి మనకి. బేసికల్ గా మనం మూల పదార్థానికి సంబంధించిన వాళ్ళం. ఈ పంచదార పాకం గాని బెల్లం పాకం గాని ఎక్కడిది? ఇది కొత్తగా రాలేదు. మనం మొట్టమొదటగా మూల పదార్థంగా ఏదైతే నీళ్లు అది చేర్చి ప్రారంభంలో చేసాము, ప్రారంభంలో ఉన్నదే చిక్కదనం వచ్చింది కూడా. పాకం చిక్కబడింది, పాకం మనం తినడానికి సంబంధించి రెడీ అయింది అన్నది కూడా అక్కడి నుంచి వచ్చింది. అంటే ఇది స్థూల లోకం, అదేమో సూక్ష్మ లోకం, ఆ మొత్తం లోకం అన్నమాట. కాబట్టి మనం విడిగా ఎక్కడా లేము, ఆయనే నెమ్మదిగా కిందకి దిగాడు.
ఆ మూల పదార్థమే కిందకి దిగింది. అంటే ఆయన అనుకుంటా, భగవంతుడు అనుకుంటా మూల పదార్థం అంటున్నాం. ఏ పేరు పెట్టుకుంది, ఏమైంది దానికి? అదే కిందకి దిగింది. అక్కడ వేరు, సృష్టికర్త వేరు, ఇక్కడ భూలోకం వేరు అంటానికి లేదు. అది మనకి నిర్ణయం కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సృష్టికర్తే ఇక్కడ ఉంది. అందుకోసమే ఈ ప్రయత్నం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః గో బ్రాహ్మణేభ్యః సుఖమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.